శేఖర్, ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ఓకే ఆందోళన ఇవన్నీ కూడా సిద్ధం చేస్తున్నారు. మీరు ఏదైతే June 4 అన్నారో ఇక్కడి నుంచి పూర్తి స్థాయిలో ఆందోళన చేసి ప్రభుత్వం చేసే తప్పులన్నింటి మీద కూడా పోరాటాలకి సిద్ధమైనట్టున్నారు. సో ఇదే నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసే దమ్ముందా అని చెప్పి పేర్ని నాని గారు అనడంలో ఆంతర్యం ఏంటి? ఇప్పుడు ఆ దమ్ములు అవి ఎందుకు వస్తున్నాయి? అసలు ఆయన అరెస్ట్ టాపిక్ ఎందుకు వస్తుంది? చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసే దమ్ముందా అన్నప్పుడు చాలా మందికి మాట్లాడే ధైర్యం లేదు సార్. దాని మీద చర్చించే ధైర్యం లేదు సార్. అంటే అరెస్ట్ చేశారు కదా, అది అయిపోయింది కదా. నేను మీ గురించి మాట్లాడట్లేదు సార్. నేను దయచేసి మీరు దయచేసి తీసుకోవద్దు. నేను చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ విషయం గురించి మాట్లాడుతున్నా అండి. ఇక పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటల గురించి చర్చించడానికి చాలా మందికి ధైర్యం లేదు సార్. కాకపోతే అదేంటో సార్, పాపం పేరు నాని గారి గురించి ఏది మాట్లాడినా సార్ చర్చలు పెట్టడానికి చాలా మందికి ఉర్రు తొలుగుతా ఉంటారు. ఏమండి, చర్చ కాదండి, చర్చ పెట్టాలని ఇది టాపిక్ జనరల్ గా చెప్తున్నాను. ఇది ఒక టాపిక్. మీరు నేను చెప్పేది ఏంటంటే అసలు ఈ స్పీడ్లో ఆ టాపిక్లు ఎందుకు వస్తున్నాయి అని. అంటే ఈ మధ్యకాలంలో ఇక్కడ వాళ్ళు పిఏని అరెస్ట్ చేశారు, ఆ తాడేపల్లి ప్యాలెస్ వరకు వెళ్ళిపోయిన ఇలాంటి ప్రచారాలు జరిగినాయి కదా. ఈ టైంలో ఈయన మాట్లాడడం అన్నది సోషల్ మీడియా ఒకసారి మీరు చూస్తే అర్థమవుతుంది సార్. అంటే ఎకరంలో ఉన్న ఇల్లు ప్యాలెస్ అయితే 5 ఎకరాల్లో కట్టుకునే ఇల్లు పూరిగిడ్స్ అవుతుందా సార్? సో ఇదేంటో సార్, అది దారుణంగా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చేసరికి అన్ని ప్యాలెస్లు అయిపోతాయి సార్. దాని గురించి నేను చర్చించదలుచుకోలేదు కానీ సార్, నేను యాక్చువల్లీ టాపిక్ లోకి వద్దాం అనుకుంటున్నాను. సో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయింది సార్. అవును. ఈ 2 సంవత్సరాల్లో వాళ్ళ అధికారంలోకి రాకముందు ఇచ్చిన హామీల్లో నెరవేర్చినవి ఎన్ని, నెరవేర్చాల్సినవి ఎన్ని, ప్రజల్ని ఎంతలా వెన్నుపోటు పొడిచారు. ఎన్నికలకు ముందు మనం గట్టిగా మాట్లాడుకుందాం సార్. ఎన్నికలకు ముందు ప్రతి ఇల్లు తిరిగి తెలుగుదేశం జనసేన కార్యకర్తలందరూ కూడా, నాయకులందరూ కూడా బాండ్లు పంచిన మాట వాస్తవమా కాదా? అంతఃకరణ శుద్ధితో June 4 నుంచి ప్రారంభం అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఓ పక్క సిగ్నేచర్, ఇంకో పక్క చంద్రబాబు నాయుడు గారు సిగ్నేచర్ ఇచ్చి ఇల్లు బాండ్లు పంచారా లేదా? మరి బాండ్లు పంచిన వాటిల్లో June 4 నుంచి 2 సంవత్సరాలైంది. June 4కి మరి నెరవేర్చారా? నిరుద్యోగ భృతి కింద ఎంతమంది నిరుద్యోగులకు ఇచ్చారు? దీని గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలదీస్తుంది, ఆందోళన చేస్తుంది, ప్రశ్నిస్తుంది. అవసరమైతే నిరుద్యోగులను కలుపుకొని పోరాటానికి సిద్ధమవుతుంది. ఆడబిడ్డ నిధులు సార్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేయూత, ఆసరా, తోడు లాంటి అన్ని పథకాలు మహిళలకి పెద్దపీట వేస్తే మరి వాటిని కొనసాగిస్తూనే 18 సంవత్సరాలు నిన్నటువంటి ప్రతి మహిళకి నెలకు 1500 లెక్కన సంవత్సరానికి 18,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి వాళ్ళు ఇచ్చిన హామీనా కాదా? మరి బాండ్లు పంచారా లేదా? సంతకాలు పెట్టారా లేదా? మరి 2 జూన్లు అయిపోయినాయి. 2 సంవత్సరాలు అయిపోయింది. ఈ 2 సంవత్సరాల్లో ఏ ఒక్క మహిళకైనా ఆడబిడ్డ నిధులు పడ్డాయా? ఆడబిడ్డ నిధులు పడకపోయే ఇంతకు ముందు వస్తున్నటువంటి పథకాలైనా పడ్డాయా? దీన్ని అడగాల్సినటువంటి అవసరం ఉందా లేదా? ఇంకో పక్క చూసుకుంటే రాష్ట్రంలో మేము 13 లక్షల కోట్లు, 14 లక్షల కోట్లు అని చెప్పి వేలం పాట పాడారు. మేము చేసిన అప్పని తప్పుడు ప్రచారాలు చేశారు. కానీ వీళ్ళ యొక్క బడ్జెట్ లో వీళ్ళ యొక్క ఫినాన్షియల్ మినిస్టర్ అయినటువంటి పయ్యావుల కేశవ్ గారు ఇచ్చినటువంటి లెక్క ప్రకారం 3,26,000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు అప్పు చేశారు. 5 సంవత్సరాల పరిపాలనలో 60 నెలలు, అందులో 2 సంవత్సరాల పాటు 24 నెలల పాటు కోవిడ్ ఉన్నా సరే, రాష్ట్రానికి రావాల్సినటువంటి ఆదాయం ఆగిపోయినా సరే, కోవిడ్ మీద అదనంగా ఖర్చు చేయాల్సినటువంటి పరిస్థితి ఉన్నా సరే, మేము చేసింది 3,26,000 కోట్ల రూపాయలు అయితే రాష్ట్రం విధ్వంసమైంది అన్నారు కదా. మరి కోవిడ్ లాంటి సంక్షోభ పరిస్థితులు లేవు కదా. మరి గ్రామాన మీరేం స్కూల్స్ కట్టిలేదు కదా. ఒక్క స్కూల్ బాగు చేయలేదు, ఒక్క ఆసుపత్రి కట్టించలేదు, మెడికల్ కాలేజీలు ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడానికి కంకణం కట్టుకున్నారు, పోర్ట్లు ఫినిష్ చేయలేదు, ఫిషింగ్ హార్బర్లు ఫినిష్ చేయలేదు. మరి కేవలం 24 నెలల్లో 3,50,000 కోట్ల రూపాయల అప్పు ఎందుకు వెళ్ళింది? దీనికి కూటమి ప్రభుత్వం నుంచి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉందా లేదా? ఖచ్చితంగా వాళ్ళు సమాధానం చెప్పాలి. సమాధానం చెప్పేంత వరకు వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ఖచ్చితంగా పోరాటం చేస్తాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో మేము 2,36,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం. ఎన్నో సందర్భాల్లో లెక్కలు చదివి మరి వినిపించాం. ఇక్కడ ఏ విభాగంలో ఏమేమి ఇచ్చామని జీవో కాపీలతో సహా మాట్లాడాం. కానీ ఒక్కటి కూడా ఇవ్వలేదు అని చెప్పి మీరు తప్పుడు ప్రచారం చేసి అధికారంలోకి వచ్చారు కదా. మీరు ఇచ్చిన డిఎస్సి, ఆ డిఎస్సిలో కూడా ఇంతలా అవకతవకలా అభ్యర్థులే సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు, నేరుగా అభ్యర్థులే బయటకు వచ్చి ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి. ఎక్కడైనా డిఎస్సి అనేది ఎన్ని రోజులు నిర్వహిస్తారండి? ఇన్ని సంవత్సరాల నుంచి అందరూ డిఎస్సి చూస్తా ఉన్నాం. 2 లేదా 3 రోజుల్లో డిఎస్సి ఎగ్జామినేషన్ ప్రక్రియ పూర్తవుతుంది. కానీ ఇక్కడ ప్రాసనంగా 1 నెల రోజుల పాటు రాయించారు. కట్ ఆఫ్ మార్కులు అనేది ఏ ఎగ్జామ్ కైనా సార్
ఎంసెట్ దగ్గర నుంచి ఏ ఎగ్జామ్ కైనా సరే కట్ ఆఫ్ మార్కులు అనేవి ఒకటి రిలీజ్ చేయాలి సార్. ఫైనల్ కి వచ్చిన తర్వాత కట్ ఆఫ్ మార్కులు ఇస్తారు సార్. కట్ ఆఫ్ మార్కులు ఎందుకు ఇవ్వలేదు? మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత స్టేట్ ఫస్ట్ వచ్చినటువంటి నవీన్ అనే అతనికి మీరు ఎందుకయ్యా ఇవ్వలేదు? ఆ నవీన్ అనే అతను ఎస్సీఆర్టీలో కాంట్రాక్ట్ ఎంప్లాయ్ కాదా? టెట్ కన్వీనర్ ని, డిఎస్సి కన్వీనర్ ని తొలగించి ఎస్సీఆర్టీ జాయింట్ డైరెక్టర్ అయినటువంటి కృష్ణారెడ్డికి ఎందుకు ఇచ్చారు డిఎస్సి బాధ్యతలు? ఓకే, మేము అడిగాం, వాటికి సమాధానాలు లేవు. ఒక్క నిమిషం సార్, డిఎస్సి గురించి మాట్లాడారు. మేము అడిగాం, వాటికి సమాధానాలు లేవు. ప్రభుత్వం నుంచి సమాధానం చెప్పట్లే. అక్కడ ఉన్న మిత్రులు సమాధానం చెప్పాలని కోరుకుంటున్నాం. ఇంకోవైపు సార్ జీవో నెంబర్, ఈ దుర్మార్గం సార్ ఇది. జీవో నెంబర్ 77 ప్రకారం, జీవో నెంబర్ 77 ప్రకారం ఓపెన్ క్యాటగిరీలో అయితే మెరిట్ లిస్ట్ ఓపెన్ లో మెరిట్ లిస్ట్ ప్రాతిపదికన ఓపెన్ లో భర్తీ చేయాలి సార్. కాకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూసీ వర్గాలకి రిజర్వేషన్ ప్రకారం మహిళలు, పిఎస్సీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్, స్పోర్ట్స్ కోటా కింద పోస్టులు భర్తీ చేయాలి సార్. కానీ వీళ్ళు ఏం చేశారంటే జీవో నెంబర్ 4 తీసుకొచ్చి స్పోర్ట్స్ కోటాలో సార్ ఎలాంటి రాత పరీక్ష రాయకుండా, టెట్టు లేదు సార్, డిఎస్సి లేదు, టెట్ ఎగ్జామ్ లేదు, డిఎస్సి ఎగ్జామ్ లేదు, ఆఖరికి డిగ్రీ కూడా పాస్ అవ్వలేదు, వాళ్ళకి ఎట్లా పోస్టులు ఇచ్చారు? అవి కూడా సార్ టెట్, డిఎస్సి పాస్ అవ్వకుండా సైన్స్ టీచర్లు, సోషల్ టీచర్లు, ఇంగ్లీష్ టీచర్లు, తెలుగు టీచర్లు ఇచ్చేస్తారా? ఇది కుంభకోణం కాదా? గోల్డ్ మెడల్, నేషనల్ లో గోల్డ్ మెడల్ వచ్చిన వ్యక్తులకి పోస్టులు ఇవ్వకుండా దుర్మార్గంగా ఇది మార్చేసి పూర్తిగా జీవో నెంబర్ 4 ఈ డిఎస్సి కోసమే తీసుకొచ్చి, డిఎస్సి అయిపోయిన తర్వాత మళ్ళీ సాధారణ పరిస్థితులకి ముందు గేట్లు ఎత్తేసారు సార్. వాళ్ళందరినీ లోపలికి లాగేసుకున్నారు. మళ్ళీ గేట్లు మూసేదానికి జీవో నెంబర్ 44 తీసుకొచ్చారు. ఇందులో కుంభకోణం లేదా? అవినీతి లేదా? మేము అడుగుతా ఉన్నాం. వాటన్నిటికీ సమాధానం చెప్పాలి వీళ్ళు. కాకుండా సార్ దుర్మార్గమైన అంశం ఏంటంటే స్పోర్ట్స్ కోటాలో సార్ 421 పోస్టులు మేము భర్తీ చేస్తామని చెప్పి 380 పోస్టులు భర్తీ చేశారు సార్. ఈ 380 పోస్టుల్లో 38 మంది సాఫ్ట్ బాల్ అసోసియేషన్ ని తీసుకున్నారు సార్. 38 మెంబర్స్. ఆ సాఫ్ట్ బాల్ అసోసియేషన్ కి ఎవర్రా చైర్మన్ అంటే కూన రవికుమార్ సార్, టీడీపీ ఎమ్మెల్యే. 39 మందిని జూడో క్రీడాకారులు అని చెప్పి తీసుకున్నారు సార్. ఆ జూడో దానికి ఎవర్రా చైర్మన్ అంటే ఎంపీ భరత్. నేషనల్ గేమ్స్ లో గోల్డ్ మెడల్ కొట్టిన వాళ్ళకి ఎగ్జామ్స్ లేవు, కానీ అసోసియేషన్స్ ఉంటాయి చూడండి సార్, ఊరు పేరు లేని ఆ అసోసియేషన్స్ లో వాళ్ళని భర్తీ చేసుకుంటున్నారు. 39 మందిని ఒక్కొక్క అసోసియేషన్ నుంచి. అంటే నేషనల్ గేమ్స్ ప్రామాణికమా, లేకపోతే కింద ఫెడరేషన్స్ లో వచ్చిన ప్రామాణికమా? ఇంకో విషయం అడుగుతున్నాం సార్ మేము నేరుగా. సార్ మీరు ఎవ్వరూ మాకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం కూడా మేము కోరుకోవట్లా. మేము ఒకటి కోరుకుంటున్నాం సార్, డిఎస్సి అభ్యర్థుల విజ్ఞప్తి మేరకి మీరు ఎలాంటి తప్పు చేయలేదు అనేది మీ భావన అయితే, మీ సిద్ధాంతం అయితే, సిబిఐ ఎంక్వైరీ ఇవ్వడానికి ఎందుకు వెనకాడుతున్నారు? సిట్టింగ్ జడ్జి ఆధ్వర్యంలో డిఎస్సి అవకతవకల మీద విచారణకి ఎందుకు వెనక్కి వెళ్ళిపోతున్నారు? స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు సంపాదించినటువంటి వ్యక్తుల యొక్క స్పోర్ట్స్ సర్టిఫికెట్లు ఎందుకని చెప్పి మాకు చూపిబల్ల. డిఎస్సి అభ్యర్థులకి ఎవరైతే కోర్టు మెట్లెక్కి, కోర్టు తలుపులు తట్టి వాళ్ళ యొక్క ఉద్యోగ భద్రత కోసం అడుగుతున్నారో వాళ్ళ కోసం ఎందుకని చెప్పి మీరు వెనుకడికి వేస్తా ఉన్నారు? చూపించడం కోసం. సిబిఐ ఎంక్వైరీ మీరు తప్పు చేయకపోతే సిబిఐ ఎంక్వైరీ కోసం ఎందుకు వెనుకడికి వేస్తున్నారు అని చెప్పేసి ఈ సందర్భంగా మేము వాళ్ళని ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తా ఉన్నాం, డిమాండ్ కూడా చేస్తాం. ఓకే శేఖర్, ఇంకో విషయం, వైనాట్ 175 అని బాగా మాట్లాడేవారు, ఇప్పుడు 100 సీట్లకు పరిమితం, ఇది ట్రోల్ అవుతున్నది. ఏంటి 100 టార్గెట్ అంటే మ్యాజిక్ ఫిగర్ దాటాలనా? నాకు ఒకటి అర్థం కావట్లేదు. ఎవడెవడో సోషల్ మీడియాలో పనికిమాలినోడు ఎవరెవరో కాదండి, మీరు సోషల్ మీడియా ఒకసారి ఫాలో అయితే ఏంటి 100 టార్గెట్ ఏంటి అని. సార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏ ఒక్క సోషల్ మీడియా నుంచైనా, హ్యాండిల్ నుంచైనా మా టార్గెట్ 100 అని వచ్చిందా? జగన్మోహన్ రెడ్డి గారు అన్నారని కదా ప్రచారం జరుగుతుంది. అదే 100 అంటే తప్ప అండి? కాదు కాశేఖర్, ఇప్పుడు 100 సీట్లు అంటే తప్ప అది ఏమన్నాని అనరా? మనం ఎట్టి పరిస్థితుల్లో 100 దాటాలి అని. సార్ తప్పు ఒప్పుల గురించి కాస్త నేను ఒక విషయం చెప్తా. ఎవరైనా సరే ఎగ్జామ్ ఎందుకు రాస్తారు? 100కు 100 మార్కులు సంపాదించుకోవడం కోసం ఎగ్జామ్ రాస్తారు, అవునా? ఏ రాజకీయ పార్టీ అయినా 50 సీట్లు కావాలి అంటే మేము జనసేన లాగా 21 సీట్లే కావాలి, మాకు 15 సీట్లే కావాలి, ఇట్లా కాదు కదా. మేము 175 సీట్లకి పోటీ చేసే దమ్ముంది. 175 సీట్లు గెలవడం కోసమే కృషి చేస్తాం. ఓకే రైట్. ఎవడో సోషల్ మీడియాలో ఎవడో మమ్మల్ని మాట్లాడమంటే